ఏ అజ్జు, నేను అజ్జువా? మరి నేను జావువా లేదా సుశాంత? ఇద్దరు దొబ్బట్లేను రాత్రి నన్ను. వా, మీ పుణ్యాన నిద్రనే లేదు. పొద్దున్న 4 అంటే 7కి లేపేసిర్రు. జనాలు బతారు ఎట్లయితే. చిన్నపిల్లలా వేస్తారండి బాబు మీరు మరి. సేమ్ డైలాగ్, సేమ్ మోడ్యులేషన్తో ఆడ చెప్పు. నాకన్నా భయమా? అని చిన్నపిల్ల వేస్తావండి జా నువ్వు కూడా. నేను చిన్నపిల్లలాగా చేస్తున్నాను. నాకేమైనా గొడవ పడ్డం సరదా అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కాదు. మీరంతా చేసి యాక్చువల్లీ యు నో వాట్, ఫస్ట్ నిన్న అనాలి. నువ్వు స్టార్ట్ చేసావు, లేకపోతే ఇదంతా స్టార్ట్ అయ్యేది కాదు. అసలు ఎందుకు వచ్చినావు ఏంటో. అసలు సో అనాయింగ్ అజ్జు. టెల్లింగ్ యు డోంట్ ఈవెన్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. జస్ట్ డోంట్ టాక్ టు మీ ఫర్ అవర్. ఇప్పుడు అర్థమైందా నా బాధ? నీ బాధ నాకు అర్థమైంది బావా, కానీ నా బాధలు ఎవరితో చెప్పుకోను. ఇప్పుడు ఏం చేయమంటావు అజ్జు? నీకు అట్లీస్ట్ 4 years నుండే, నాకు చిన్నప్పటి నుండి చదివేసా. ఇప్పుడు నీకు జ్ఞానం ఇస్తా, తీసుకో. సో జానుతో గొడవపడేటప్పుడు గెలుస్తున్నాం అనుకుంటుంటే ఓడిపోతాం, ఓడిపోతున్నాం అనుకుంటుంటే గెలుస్తాం. సో ఇప్పుడు మనం తగ్గి ఓడిపోయాం అనుకో, గెలుస్తాం. కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంది, మళ్ళీ చెప్పు ఒకసారి. డైలాగ్ లెంత్ ఎక్కువైంది, మళ్ళీ చెప్పడానికి టైం లేదు. కానీ సారాంశం ఏమంటే, తప్పేవాడిదన్నా నువ్వు వెళ్ళిపోయి సారీ చెప్పేసేయాలి. అదన్నమాట సంగతి. సరే. బేబీ, సారీ బేబీ. అసలు ఈ బీరకాయ ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. మొన్న చేసినప్పుడు కూడా సరిగ్గా ఉడకలేదు అసలు. ఈ రెసిపీ ఆల్రెడీ ట్రై చేశాను. హలో, ఫ్రై చేద్దామా కూర చేద్దామా? నేను మళ్ళీ చేస్తాను నీకు. చపాతీలోకి అయితే ఫ్రైయే బాగుంటుందేమో. బేబీ, ఆర్ యూ సీరియస్? మన గొడవ విషయాలు ఫ్రెండ్స్కి ఎందుకు బుజ్జి? ఎక్స్క్యూజ్ మీ, ఫ్రెండ్స్ ఉండేదే గొడవల గురించి షేర్ చేసుకోవడానికి. ఇంకా క్వారంటైన్ లాక్డౌన్ కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్నా, లేకపోతే ఎప్పుడో బయటకు వెళ్ళిపోయేదాన్ని. కాష్, ఇప్పుడు చూడు ఫ్రెండ్స్ సింపతి కాల్స్ చేస్తున్నారు. ప్లీజ్ సుశాంత్, నాకు కోపం వచ్చింది. నా ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్తున్నాను. దీంట్లో పెద్ద విషయం ఏముందో నాకు అర్థం కావట్లేదు బుజ్జి. పెద్దగా చేయకు దీన్ని. హే, వెరీ రొమాంటిక్. దీంట్లో రొమాంటిక్ ఏముంది? రొమాంటిక్ ఏం ఉందా? గొడవ పడేటప్పుడు బేబీ బేబీని పిలుచుకుంటున్నారు, నేను లేకుండా ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నారు. నైస్, కంటిన్యూ. వాట్ ఎవర్. నేను వెళ్ళి బీరకాయ వండుకుంటాను. నేనేగా ఉండాల్సింది. ఇక్కడ ఎవరికి ఏం పట్టినట్టుంటారు. సారీ చెప్పమన్నావు, చెప్పిన. ఏమైంది? పనవలే. ఫోన్ కాల్స్ పైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఒక్క నిమిషం. హలో గౌతమి, ఏం కాలే గౌతమి, చిన్న గొడవ అంతే. నేను మళ్ళీ చేస్తాను నీకు. హాయ్ లీలు, లియో బేబీ, కమ్ హియర్ లీలు. లీలు బేబీ, కమ్ హియర్ నానా, కమ్ హియర్ నానా. లీలు బేలీ, కమ్ హియర్ బేలీ, కమ్ హియర్ బేలీ. బేలీ, లియో, కమ్ హియర్, కమ్ టు మమ్మ నానా, కమ్ హియర్. లియో, కమ్ హియర్. సుశాంత్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నేను ఆడుకునేటప్పుడే గుర్తొస్తాడా నీకు కూడా? కొద్దిగా మనశ్శాంతిగా ఉన్నేవా నన్ను నా కొడుకుతో కొంతసేపు? Such a cute couple. Both of them make such a great pair. Match made in heaven. ఏం చదువుతున్నావు? మీ ఇద్దరు ఫోటోల కింద జనాలు పెట్టిన కామెంట్లు. బెస్ట్ పేర్ ఎవర్. పాపం వీళ్ళకి తెలియదు కదా మీ ఇద్దరి మధ్యలో భాగవతం, అందుకే కపుల్ గోల్స్. సో ఫనీ మ్యాన్. Janu is so lucky to get a husband like Sushant. Yeah, totally. Of course. Very great husband. వీడు ఎలాంటి చీటరో వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. Sushant is also very lucky to get Janu as his wife. బాగా చెప్పావు. Excuse me, you are lucky to have me, okay? అంత నవ్వుకు.